హలో గైస్, వెల్కమ్ టు ఎడు టెకీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్, చక్కగా ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకునే అవకాశాన్ని ముందుకు తీసుకొచ్చాను. సో చక్కగా ఇంట్లో కూర్చొని వర్క్ చేసేసుకొని మనీ ఎర్న్ చేసుకునే అవకాశం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ చూడండి. ఎండ్ వర్క్ చూస్తేనే మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో ఇది వచ్చేసి ఇండియా మార్ట్ కంపెనీ నుండి వీళ్ళు వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తున్నారు. హైరింగ్ ఫ్రీలాన్సర్స్ అంటే అర్థమైపోతుంది. చక్కగా ఇంట్లో కూర్చొని చక్కగా వర్క్ చేసేసుకోవచ్చు అని. మీకు టైమింగ్స్ అంటూ వాళ్ళు పెట్టే టైమింగ్స్ అంటూ ఏముండవు. మీ ఇష్టం వచ్చిన టైంలో మీరు వర్క్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది టెలికాలింగ్ జాబ్ అని ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి నో సేల్స్ టార్గెట్ ఏముండదు. టెలికాలింగ్ జాబ్ అంటే జస్ట్ మీరు కస్టమర్స్తో మాట్లాడి ఇలా అని వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం మాత్రమే. మీరు ఎక్కువగా వర్క్ చేయని అవసరం లేదు. సో అండ్ ఎర్న్ అప్ టు 1000 per day అని ఇచ్చారు. 1000 per day అంటే మంత్లీ మీరు వచ్చేసి 30,000 వరకు మీరు ఈజీగా ఎర్న్ చేసేసుకోవచ్చు దీని నుండి. సో టార్గెట్స్ ఏమి ఉండవు. టార్గెట్స్ ఉంటాయి అని భయపడకండి. టార్గెట్స్ ఏముండవు. మీకు ఇష్టం వచ్చినంత వర్క్ చేసేసుకొని ఇష్టం వచ్చినంత ఎర్న్ చేసుకునే అవకాశం. అండ్ వీక్లీ పే అవుట్, ఇది చాలా బాగుందండి. వీక్లీ పే అవుట్ అంటే 1 వీక్కి మీకు వచ్చేసి పేమెంట్ వస్తుంది. మీరు 1 వీక్లో ఎంత వర్క్ చేసి అంత పేమెంట్ వస్తుంది. 1 వీక్లో మీరు 7 days వర్క్ చేశారనుకోండి, 7,000 మీ వచ్చేసి అకౌంట్లో పడిపోతుంది. సో చక్కగా ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసేసుకుంటూ చక్కగా మనీ ఎర్న్ చేసేసుకోండి. సో ఇది వచ్చేసి టెలి అసోసియేట్ రోల్. ఏంటంటే టెలి అసోసియేట్ ఫ్రీ సెల్లర్ ఎన్రిచ్మెంట్ అని ఇచ్చారు. సో ఈ రోల్లో వర్క్ ఏముంటుంది అంటే జస్ట్ కాల్స్ మాట్లాడమే అంతే. వాట్ ఈస్ ఇన్ ఇట్ ఫర్ యూ, సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. వాట్ ఈజ్ ఇన్ ఇట్ ఫర్ యూ అని ఇచ్చారు. వర్క్ ఫ్రమ్ హోమ్, హై ఎర్నింగ్స్ అప్ టు 1000 per day అని ఇచ్చారు. మంత్లీ మీరు వచ్చేసి 30,000 ఎర్న్ చేసేసుకోవచ్చు. వీక్లీ శాలరీ పే అవుట్ ఉంటుంది. టెలికాలింగ్, నో సేల్స్ కాలింగ్ అని ఇచ్చారు. సేల్స్ కాలింగ్ ఎలాంటివి ఉండవు. మీకు వచ్చేసి సేల్స్ టార్గెట్స్ ఎలాంటివి ఉండవు. టార్గెట్స్ లేకుండా మనీ చక్కగా ఎర్న్ చేసేసుకోవచ్చు. డైలీ 1000 రూపీస్ వరకు. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ వాట్ డు వి ఎక్స్పెక్ట్ అని ఇచ్చారు చూడండి. వర్క్ యాజ్ ఎ ఫ్రీలాన్సర్ ఫ్రమ్ యువర్ హోమ్ ఎనీ టైమ్ ఇన్ గివెన్ వర్కింగ్ విండో అని ఇచ్చారు. సో ఎనీ టైం వర్క్ చేసేసుకోవచ్చు. ఇట్ ఈస్ ఏ వాయిస్ బేస్డ్ కాలింగ్ ప్రాసెస్. కలెక్ట్ ఆర్ వెరిఫై అండ్ అప్డేట్ బిజినెస్ ప్రొఫైల్ టు మీట్ ద డిసైడ్ అవుట్పుట్ అని ఇచ్చారు. సో మీరు వచ్చేసి కస్టమర్స్ నుండి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసేసుకొని దాన్ని వెరిఫై చేస్తే సరిపోతుంది. బిజినెస్కి యూజ్ అయ్యేలాగా వీళ్ళు వచ్చేసి ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేసేస్తారు. మీరేం ఎక్స్పీరియన్స్ లేదు అని టెన్షన్ పడని అవసరం లేదు. చక్కగా ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేసేస్తారు. ఎడ్యుకేట్ ద సెల్లర్ అబౌట్ ఇండియా మార్ట్ అండ్ క్రియేట్ హిస్ ప్రొఫైల్, క్లారిఫై హిస్ డౌట్స్ అండ్ ఇంప్రూవ్ క్వాలిటీ ఆఫ్ అవుట్పుట్స్ అని ఇచ్చారు. సో క్లియర్గా ఇచ్చారు. వాట్ ఆర్ ద మ్యాండేటరీ రిక్వైర్మెంట్స్ అని ఇచ్చారు చూడండి. యూ షుడ్ ఓన్ ఏ కంప్యూటర్ విత్ గుడ్ ఇంటర్నెట్ అని ఇచ్చారు. సో వీళ్ళు మాత్రం కంప్యూటర్, ఎలాంటి ల్యాప్టాప్ మాత్రం మీకు ప్రొవైడ్ చేయట్లేదు. మీరే ఓన్గా కంప్యూటర్ ఉండాలి, విత్ గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. అండ్ ఆండ్రాయిడ్ ఫోన్, మొబైల్ ఫోన్ ఉండాలి కాల్స్ చేయడానికి. డెడికేటెడ్ మొబైల్స్ నెంబర్ ఆర్ సిమ్ ఫర్ ఫ్రీలాన్స్ వర్కర్ అంటే సిమ్ ఈజీగా తీసేసుకోవచ్చు మీ నేమ్ పైన. సో కొత్త సిమ్ తీసుకున్న పర్లేదు. అండ్ పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ ఉండాలి. వ్యాలిడ్ బ్యాంక్ అకౌంట్ ఆన్ యువర్ నేమ్ ఉండాలి. సో దీనికి కావాల్సింది వ్యాలిడ్ బ్యాంక్ అకౌంట్ అందరికీ ఉంటుంది. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఉంటుంది. మొబైల్ ఫోన్ ఉంటుంది. అండ్ మొబైల్ నెంబర్ ఉంటుంది. కంప్యూటర్ అండ్ విత్ గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఒకటి చూసుకుంటే సరిపోతుంది మీరు. అండ్ హిందీ అండ్ ఇంగ్లీష్ అండర్స్టాండింగ్ అండ్ స్పీకింగ్ ఈజ్ మ్యాండేటరీ అని ఇచ్చారు. సో హిందీ, ఇంగ్లీష్ వచ్చేలాగా ఉండాలి. సో లాంగ్వేజెస్లో తెలుగు కూడా ఉంటుంది. తెలుగు కూడా పెట్టేసుకోవచ్చు. నేను అది కూడా చెప్తాను ఎలా పెట్టాలి అని చెప్పి. ఆల్ యూ హ్యావ్ టు డూ ఈజ్ టు అప్లై టు అవర్ ప్రోగ్రామ్ అండ్ ఫాలో దీస్ స్టెప్స్ అని ఇచ్చారు. ప్రొవైడ్ పర్సనల్ డీటెయిల్స్ అని ఇచ్చారు. పర్సనల్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాలి. కంప్లీట్ ఏ స్మాల్ టెస్ట్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ 20 minutes అని ఇచ్చారు. దీంట్లోనే టెస్ట్ ఉంటుంది, యాప్టిట్యూడ్ టెస్ట్. 20 minutes చకాచక్ మీరు వచ్చేసి ఆన్సర్స్ ఇవ్వచ్చు. సింపుల్గా ఉంటుంది టెస్ట్ వచ్చేసి. క్రియేట్ యువర్ సెల్ఫీ వీడియో ఇన్ ఏ స్పెసిఫిక్ ఫార్మాట్ అండ్ అప్లోడ్ ఇట్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ అని ఇచ్చారు. సో సెల్ఫీ వీడియో ఎలా అప్లోడ్ చేయాలో కూడా నేను ఎండింగ్లో చెప్తాను. అది ఎండింగ్లో ఉంటుంది అప్లోడ్ చేయడం ఎలాగో. కీప్ ద డాక్యుమెంట్స్ యువర్ ఫోటో, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అండ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ రెడీ టు అప్లోడ్ అని ఇచ్చారు. సో ఇవి వచ్చేసి రెడీగా ఉంచేసుకోండి అప్లోడ్ చేయడానికి. సో ఎలాంటి టెన్షన్ పడిన అవసరం లేదు. ఇది వచ్చేసి 100% జెన్యూన్. వీళ్ళ జెన్యూన్ వెబ్సైట్ నుండి వీళ్ళు వచ్చేసి ప్రొవైడ్ చేసేసారు. అఫీషియల్ జాబ్ ఇది. అండ్ ప్లీజ్ కీప్ అప్రాక్సిమేట్లీ 45 to 60 minutes ఫర్ కంప్లీటింగ్ ద ఎంటైర్ ప్రాసెస్ అని ఇచ్చారు. సో దీనికి వచ్చేసి 1 hour పడుతుంది టైమ్ కంప్లీట్ చేయడానికి టెస్ట్. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను 1 hour తీసుకోను వీడియో ఎక్స్ప్లెయిన్ చేయడానికి. జస్ట్ విత్ ఇన్ షార్ట్ టైంలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ సేవ్ దిస్ లింక్ అని ఇచ్చారు. అవసరం లేదు. జాయిన్ ఎస్ అండ్ గివ్ న్యూ హైట్స్ టు యువర్ కెరీర్ అని ఇచ్చారు. దిస్ ఈజ్ నాన్ సేల్స్ ప్రోగ్రామ్ బట్ టెలికాలింగ్ ఆపరేషన్స్ ప్రోగ్రామ్ అని ఇచ్చారు. సో నాట్ ఏ సేల్స్ ప్రోగ్రామ్ అని
సో నాట్ ఏ సేల్స్ ప్రోగ్రామ్ అని మరీ చెప్తున్నారు వీళ్ళు. ఇప్పటికీ నేను 3 టైమ్స్ చెప్పాను నాట్ ఏ సేల్స్ ప్రోగ్రామ్ అని. సేల్స్ ప్రోగ్రామ్ అని చెప్పి టార్గెట్స్ వస్తేనే మాకు మనీ వస్తాయని చెప్పి అస్సలు భయపడకండి. సేల్స్ ప్రోగ్రామ్ కాదు ఇది. జస్ట్ కాల్స్ మాట్లాడుకుంటూ మీరు మనీ ఎర్న్ చేసేసుకునే అవకాశం. అస్సలు మిస్ చేసుకోకండి గైస్. సో చూడొచ్చు, మీరు ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసేయండి. నేను ఈ ఫామ్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేస్తాను, మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేసేస్తాను, అండ్ యూట్యూబ్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేస్తాను. అండ్ ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసాక నెక్స్ట్ అని క్లిక్ చేసేయండి. సో నేను ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేస్తాను ఇక్కడ. సో ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి నెక్స్ట్ అని క్లిక్ చేయగానే డియర్ అప్లికెంట్ ప్లీజ్ గో త్రూ ద వీడియో బిలో అని ఇచ్చారు. ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ద జాబ్ రోల్ మ్యాండేటరీ రిక్వైర్మెంట్ అండ్ అదర్ జాబ్ డీటెయిల్స్ అని ఇచ్చారు. సో ఇది చూడాలనుకుంటే మీరు వీడియో పైన క్లిక్ చేసేసి చూడొచ్చు. సో లేదంటే నేను చెప్పేసాను క్లియర్గా అన్ని, నో ప్రాబ్లం, అవసరం లేదు. హ్యావ్ యూ అండర్స్టాండ్ ద జాబ్ ప్రొఫైల్ అని ఇచ్చారు. ఎస్ అని క్లిక్ చేసేయండి. డూ యూ వాంట్ టు కంటిన్యూ అప్లయింగ్ ఫర్ దిస్ జాబ్ అని ఇచ్చారు. సో ఎస్ అని క్లిక్ చేసి నెక్స్ట్ అని క్లిక్ చేసేయండి. సో ఇక్కడ వచ్చేసి ఫ్రమ్ వే డిడ్ యూ హియర్ అబౌట్ ద జాబ్ అని ఇచ్చారు. ఇండియా మార్ట్ కెరీర్ పేజ్, నౌకరీ, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అదర్ అని ఇచ్చారు. సో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అని ఇచ్చేసి నెక్స్ట్ అని క్లిక్ చేసేయండి. నేను చెప్పినట్టుగా ఇచ్చేసేయండి. డెఫినెట్గా మీరు వచ్చేసి సెలెక్ట్ అయిపోతారు. ఇక్కడ వచ్చేసి ఫుల్ నేమ్ ఇవ్వండి. ఫుల్ నేమ్ ఇచ్చేసాక మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. మొబైల్ నెంబర్ ఇచ్చేసాక ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. అన్ని జెన్యూన్ ఇవ్వండి. జెన్యూన్ ఇస్తేనే మీరు సెలెక్ట్ అవుతారు. ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. ఓన్లీ జీమెయిల్ యాక్సెప్టెడ్. ఏజ్ ఇవ్వండి. బిలో 18 ఇయర్స్, 18 to 21 ఇయర్స్, 20 to 25 ఇయర్స్. సో ఏజ్ మీది ఇచ్చేసేయండి. ఏజ్ జెండర్ ఇవ్వండి. మేల్ ఆర్ ఫీమేల్ ఇచ్చేసేయండి. స్టేట్ ఇచ్చేసేయండి. తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్ ఏదైనా ఇవ్వండి. లేదంటే వేరే స్టేట్స్ నుండి ఉన్నా కానీ వేరే స్టేట్స్ కూడా ఉంటాయి, ఇచ్చేసేసుకోవచ్చు. సిటీ ఇచ్చేసేయండి. మీరు ఏ సిటీ నుండి వచ్చారో. మ్యారిటల్ స్టేటస్ ఇవ్వండి. మీరు మ్యారీడా అన్మ్యారీడా ఇచ్చేసేయండి. కిడ్స్ ఇవ్వండి, ఉన్నారా లేదా అనేసి పిల్లలు. అండ్ సెలెక్ట్ ద లాంగ్వేజెస్ దట్ యూ కెన్ స్పీక్ అండ్ అండర్స్టాండ్ అని ఇచ్చారు. సో హిందీ, ఇంగ్లీష్, తమిళ్, తెలుగు, గుజరాతీ, మరాఠీ, బెంగాలీ, కన్నడ అదర్ అని ఇచ్చారు. సో ఇవి కాకుండా అదర్ లాంగ్వేజెస్ ఉంటే అదర్ అని ఇవ్వండి. లేదంటే హిందీ, ఇంగ్లీష్, తెలుగు ఏదైనా సెలెక్ట్ చేసేసుకోవచ్చు. నేను చెప్పేది అయితే హిందీ, ఇంగ్లీష్, తెలుగు 3 సెలెక్ట్ చేసేసుకోండి. సెలెక్ట్ అవుతారు మీరు అప్పుడే. అండ్ ఆర్ యూ స్పెషల్లీ ఆర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అని ఇచ్చారు. నో అని ఇచ్చేసేయండి. ఒకవేళ ఏబుల్డ్ అయితే, డిఫరెంట్లీ ఆర్ స్పెషల్లీ ఏబుల్డ్ అయితే మీరు వచ్చేసి హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అని ఇవ్వచ్చు. నెక్స్ట్ పైన క్లిక్ చేసేయండి. నెక్స్ట్ టైం క్లిక్ చేశాక అకాడమిక్ డీటెయిల్స్ అడుగుతుంది. హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇవ్వండి. సో ఇక్కడ వచ్చేసి హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమున్నాయంటే 10th వాళ్ళు కూడా చక్కగా అప్లై చేసేసుకోవచ్చు. 12th ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు అప్లై చేసేసుకోవచ్చు. బీటెక్, డిగ్రీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ, ఎంకామ్, డాక్టరేట్, పిహెచ్డి ఎవరైనా అప్లై చేసేసుకోవచ్చు దీనికి. సో వచ్చేసి ఏది చేశారో అది ఇచ్చేసేయండి మీరు. అండ్ క్లాస్ 10th స్కోర్ అని ఇచ్చారు. 10th స్కోర్ మీకు ఎంత వస్తే అంత ఇవ్వండి. 90 to 100% ఎంత వస్తే అంత ఇవ్వండి. 12th స్కోర్, ఇంటర్మీడియట్ స్కోర్ ఎంత వస్తే అంత ఇవ్వండి. నెక్స్ట్ పైన క్లిక్ చేసేయండి. పైన క్లిక్ చేశాక ఇలా వస్తుంది. ప్లీజ్ సెలెక్ట్ ఎనీ వన్ ఆఫ్ ద బిలో బేస్డ్ ఆన్ యువర్ కరెంట్ ప్రొఫెషన్ ఫ్రంట్ అని ఇచ్చారు. సో మీరు ఇంకా ఏదైనా ప్రొఫెషన్ చేస్తూ ఉంటే, సో పార్ట్ టైం చేస్తుంటే పార్ట్ టైం ఇవ్వండి. ఫుల్ టైం అయితే ఫుల్ టైం ఇవ్వండి. సో మీకు ఏ జాబ్ లేదు, అన్ఎంప్లాయిడ్ అయితే అన్ఎంప్లాయిడ్ ఇవ్వండి. పాస్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నారు. సో ఎక్స్పీరియన్స్ ఉంటే ఇవ్వండి. ఇక్కడ వచ్చేసి less than 1 year, 1 to 2 years అని ఇచ్చారు. సో ఇంత ఎక్స్పీరియన్స్ ఉంటే అంత ఇవ్వండి. లేదంటే ఫ్రెషర్ అని ఇవ్వండి. ఇఫ్ కరెంట్లీ ఎంప్లాయిడ్ ఎల్స్వేర్ ప్లీజ్ సెలెక్ట్ యువర్ షిఫ్ట్ టైమింగ్స్ అని ఇచ్చారు. మీరు ఏదైనా వర్క్ చేస్తుంటే మీ షిఫ్ట్ టైమింగ్స్ చెప్పమంటున్నారు. సో షిఫ్ట్ టైమింగ్స్ డే షిఫ్ట్ ఉంటే డే షిఫ్ట్ ఇవ్వండి. నైట్ షిఫ్ట్ ఉంటే నైట్ షిఫ్ట్ ఇవ్వండి. లేదు అని అంటే మీరు ఏ వర్క్ చేయట్లేదు, నేను ఖాళీగా ఉన్నా అనుకుంటే నాట్ అప్లికేబుల్ పైన క్లిక్ చేసేయండి. ఇఫ్ రిఫర్డ్ బై ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీ అంటే అవసరం లేదు. ఇది నెక్స్ట్ పైన క్లిక్ చేసేయండి. సో నెక్స్ట్ పైన క్లిక్ చేశాక డూ యూ హ్యావ్ ఏ డెడికేటెడ్ ఆండ్రాయిడ్ ఫోన్ ఫర్ వర్క్ అని ఇచ్చారు. సో ఎస్ అయితే ఎస్ ఇవ్వండి. ఖచ్చితంగా ఆండ్రాయిడ్ ఫోన్ ఇప్పుడు అందరికీ ఉంటుంది కాబట్టి తప్పకుండా ఎస్ ఇవ్వండి. డూ యూ హ్యావ్ ఏ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ ఫర్ వర్క్ అని ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి ఖచ్చితంగా ఎస్ ఇవ్వండి. ఎస్ ఇస్తేనే మీరు సెలెక్ట్ అవుతారో తర్వాత విషయం అది. ఫస్ట్ అయితే ఎస్ ఇవ్వండి. అండ్ డూ యూ హ్యావ్ అన్ ఇంటర్నెట్ కనెక్షన్ అట్ యువర్ హోమ్ అని ఇవ్వండి. సో మొబైల్ ఇంటర్నెట్ అయితే మొబైల్ ఇంటర్నెట్ ఇవ్వండి. బ్రాడ్బ్యాండ్ అయితే బ్రాడ్బ్యాండ్ ఇవ్వండి. కానీ నో ఇంటర్నెట్ కనెక్షన్ మాత్రం ఇవ్వద్దు. డూ యూ హ్యావ్ ఏ పాన్ కార్డ్ అన్నారు. సో పాన్ కార్డ్ ఉంటే ఎస్ ఇవ్వండి, లేదంటే నో ఇవ్వండి, పర్లేదు. లేకపోతే మీరు ఏం చేయలేరు కదా. ఆధార్ కార్డ్ అంటే ఖచ్చితంగా అందరికి ఉంటుంది కాబట్టి ఎస్ అని ఇచ్చేసేయండి.
డూ యూ హ్యావ్ ఏ వర్కింగ్ బ్యాంక్ అకౌంట్ అంటే ఎస్ ఇవ్వండి ఖచ్చితంగా. ఇప్పుడు అందరికీ బ్యాంక్ అకౌంట్స్ కూడా ఉంటుంది, చిన్న పిల్లలకు కూడా ఉంటున్నాయి. ఆర్ యూ కంఫర్టబుల్ ఫర్ 1 వీక్ ఆఫ్ ట్రైనింగ్ సెషన్ అని ఇచ్చారు. సో ట్రైనింగ్ సెషన్ చెప్పాను కదా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారని, 1 వీక్ ఉంటుంది. ఎస్ అని ఇవ్వండి ఖచ్చితంగా. చెప్పినట్టు మాత్రం ఇవ్వండి. డూ యూజ్ యువర్ ఓన్ మొబైల్ నెంబర్ అని ఇచ్చారు. సో మీ ఓన్ మొబైల్ నెంబర్ యూజ్ చేస్తారంటే ఖచ్చితంగా ఎస్ ఇవ్వండి. తర్వాత విషయం అది మీ నెంబర్ పర్సనల్ది యూజ్ చేస్తారా యూజ్ చేయరా, సో లేదంటే వేరే తీసుకుంటారా అది ఓకే, అక్కడికి వదిలేసేయండి. మీరైతే ఎస్ అని ఇవ్వండి అక్కడ. సో ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ చూడొచ్చు మీరు, ప్లీజ్ కంప్లీట్ ద బిలో అప్రాక్సిమేషన్ 20 minutes aptitude టెస్ట్ అని ఇచ్చారు. టు రీచ్ 1 step క్లోజర్ టు యువర్ సెలెక్షన్ అని ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూసేసుకోవచ్చు మీరు, ఒక 20 minutes aptitude టెస్ట్ ఉంటుంది. 20 minutes కేటాయించి దీనికి వచ్చేసి aptitude టెస్ట్ కంప్లీట్ చేసండి. సింపుల్ క్వశ్చన్స్. ఆడ్ నెంబర్ అవుట్ అని ఇచ్చారు, ఆడ్ వన్ అవుట్ అని ఇచ్చారు. సో మీరు వచ్చేసి నెంబర్ సిరీస్, ఇది వచ్చేసి ఇది రేషియో అండ్ ప్రపోర్షన్, ఇది మిస్సింగ్ నెంబర్ చూసుకోవాలి. నెంబర్ సిరీస్ చాలా ఈజీగా ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఇందులో ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఇమేజ్ వచ్చేసి అండ్ ఈ ఇమేజ్ వచ్చేసి ఇందులో ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్, ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్, చాలా చిన్న క్వశ్చన్స్ ఉన్నాయి. మీకు రాకపోతే మీరు ఇంటర్నెట్లో కూడా చూసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసేయండి కంప్లీట్ చేసేసాక. సో ఇక్కడ విషయం మెయిన్ ఇంపార్టెంట్, ఇది అప్లోడ్ వీడియో అండ్ డాక్యుమెంట్స్ అని ఇచ్చారు. వీడియో ఎలా అప్లోడ్ చేయాలో కూడా నేను చెప్తాను, ఇప్పుడు జాగ్రత్తగా వినేసేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఫిల్ ఇన్ ద డీటెయిల్స్ కరెక్ట్లీ యాజ్ ఇస్ ద ఫైనల్ సెలెక్షన్ అని ఇచ్చారు. సో ఇది మాత్రం ఫైనల్ సెలెక్షన్. స్టెప్స్ ఇన్ బ్రీఫ్ అని ఇచ్చారు. రికార్డ్ ఏ సెల్ఫీ వీడియో విత్ యువర్ డీటెయిల్స్ అండ్ స్క్రిప్ట్ అని ఇచ్చారు. హింట్ యూ మీ చూస్ టు రైట్ డౌన్ ద స్క్రిప్ట్ ఆర్ యూస్ సమ్ వన్ ఎల్స్ ఫోన్ టు రికార్డ్ ద స్క్రిప్ట్ అని ఇచ్చారు. సో ఫోన్లోనే స్క్రిప్ట్ రికార్డ్ చేయడం మాత్రం, అంటే సెల్ఫీ వీడియో రికార్డ్ చేయడం మాత్రం ఫోన్లోనే చేయొచ్చు. మీరు ఫోన్ ఇక్కడ మీ ముందు పెట్టేసుకొని మీరు ఎలా సెల్ఫీ దిగుతారో అలా వచ్చేసి మీ స్క్రిప్ట్ చెప్పాల్సి ఉంటుంది. ఇంగ్లీష్లో చెప్పండి పర్లేదు. మీరు కావాలంటే మీరు స్క్రిప్ట్ని నోట్స్ పైన కూడా రాసేసుకోవచ్చు. స్క్రిప్ట్ ఎలా ఉంటుందో కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు, అది కూడా చెప్తాను. అప్లోడ్ ద వీడియో ఫ్రమ్ యువర్ ఫోన్ ఆర్ అప్లోడ్ ఇట్ ఇన్ ద డ్రైవ్ యూజింగ్ ద ఇన్స్ట్రక్షన్స్ మెన్షన్ ఇన్ ద రెస్పెక్టివ్ సెక్షన్ అని ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కొన్ని, మీరు చూసేసుకోవచ్చు ఇవి జాగ్రత్తగా. హౌ విల్ యూ అప్లోడింగ్ యువర్ సెల్ఫ్ వీడియో అని అంటే ఫోన్ ఆర్ ల్యాప్టాప్, డెస్క్టాప్ అయితే ఫోన్ ఇవ్వండి, లేదా డెస్క్టాప్ ఉంటే డెస్క్టాప్ ఇవ్వండి. కైండ్లీ ప్రొవైడ్ ఏ సింగిల్ వీడియో రికార్డింగ్ విత్ యర్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇంక్లూడింగ్ యువర్ నేమ్. చూడు ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఇక్కడ వచ్చేసి మీ సెల్ఫీ వీడియోలో మీరు ఏమేమి చెప్తారంటే నేమ్ చెప్పాలి, ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ చెప్పాలి, 10th ఇంటర్ డిప్లొమా ఏం చేశారో చెప్పాలి, గ్రాడ్యుయేషన్ పర్సెంటేజెస్ చెప్పాలి ఫస్ట్ నుండి ఎండ్ వరకే, కరెంట్ లొకేషన్ మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ చెప్పాలి, వర్క్ ఎక్స్పీరియన్స్ చెప్పాలి. అండ్ ద బిలో స్క్రిప్ట్ అని ఇచ్చారు. క్రియేట్ గూగుల్ లింక్ ఫర్ ద వీడియో అండ్ పేస్ట్ ద లింక్ ఇన్ ద నెక్స్ట్ సెక్షన్ అని ఇచ్చారు. సో గూగుల్ లింక్ అంటే మీరు ఇప్పుడు నార్మల్గా కెమెరాలో వీడియో రికార్డ్ చేసుకుంటారు కదా, అది వచ్చేసి మీ గూగుల్ డ్రైవ్కి అప్లోడ్ చేసేసుకోండి. గూగుల్ డ్రైవ్కి అప్లోడ్ చేసేసుకున్నాక షేర్ అండ్ ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేసేస్తే పక్కన 3 డాట్స్ ఉంటాయి, పైన రైట్ సైడ్ 3 డాట్స్ ఉంటాయి. 3 డాట్స్ పైన క్లిక్ చేసేస్తే షేర్ అండ్ ఎక్స్పోర్ట్ అని ఉంటుంది. జాగ్రత్తగా వినండి తెలియని వాళ్ళకి. షేర్ అండ్ ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేసేస్తే రిస్ట్రిక్టెడ్ అని కనిపిస్తుంది. షేర్ చేసేటప్పుడు రిస్ట్రిక్టెడ్ తీసేసి ఎనీవన్ కెన్ వ్యూ అని పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేసేసాక అది వచ్చేసి మీరు షేర్ పైన క్లిక్ చేసేసి డైరెక్ట్గా మీరు లింక్ కాపీ చేసేసుకొని దీంట్లో షేర్ చేయొచ్చు. ఆ లింక్ వచ్చేసి పేస్ట్ చేయండి, ఎక్కడ పేస్ట్ చేయాలో చెప్తాను. అండ్ హాయ్ నమ్రత, ఐ am calling to activate your free reseller profile on India Mart. This is a complimentary service. సో ఇక్కడ వచ్చేసి నేను చెప్పాను మీ సెల్ఫీ వీడియోలో ఏమేమి ప్రొవైడ్ చేయాలి అని, డెఫినెట్గా అవన్నీ ప్రొవైడ్ చేసేయండి. జస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ మీరు ఏదైనా ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు ఇంట్రడక్షన్ నేర్చుకుంటారు కదా, అదే ఇంట్రడక్షన్ని మీరు సెల్ఫీ ముందు మొబైల్ పట్టేసుకొని అదే ఇంట్రడక్షన్ని వీళ్ళకి చెప్పండి, పర్లేదు. ఇక్కడేమో ఇచ్చారు, ఇవన్నీ అవసరం లేదు. ప్లీజ్ షేర్ ద వీడియో లింక్ యాజ్ పర్ ద గివెన్ ఇన్స్ట్రక్షన్స్. నేను చెప్పాను కదా షేర్ అండ్ ఎక్స్పోర్ట్ అని చెప్పేసి, మీకు తెలియకపోతే ఇక్కడ వచ్చేసి ఎలా అప్లోడ్ చేయాలో, ఎలా లింక్ క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ ఇచ్చారు చూసేసుకొని. ఇక్కడ వచ్చేసి లింక్ పేస్ట్ చేసేయండి. ఇక్కడ పేస్ట్ పైన క్లిక్ చేసేస్తే లింక్ పేస్ట్ అయిపోతుంది. సో లింక్ ఇచ్చేసాను నేను ఏదో ఒకటి. ఓకే ఫైన్, లింక్ ఇచ్చాను. నెక్స్ట్ పైన క్లిక్ చేసేస్తున్నాను. నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే కీప్ ద డాక్యుమెంట్స్ యువర్ ఫోటో, పాన్, ఆధార్ అండ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అని ఇచ్చారు. సో అప్లోడ్ యువర్ ఫోటోగ్రాఫ్, ఫోటో ఇవ్వండి, ఫోటో అప్లోడ్ చేసేయండి. ఫోటోను వచ్చేసి మీరు స్కాన్ చేసేసి ఫోటో తీసేసుకోండి. క్యామ్ స్కానర్ కానీ ఏదైనా స్కానర్స్ యూజ్ చేసి స్కాన్ చేయండి, నీట్గా వస్తుంది. మెన్షన్ యువర్ పాన్ నెంబర్ అని ఇచ్చారు, పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చేసేయండి. అప్లోడ్ యువర్ పాన్ కార్డ్ అని ఇచ్చారు, పాన్ కార్డ్ అప్లోడ్ చేసేయండి. మెన్షన్ యువర్ ఆధార్ కార్డ్ నెంబర్ అని ఇచ్చారు, ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసేయండి. ఆధార్ కార్డ్ ఫ్రంట్ సైడ్ ఇవ్వండి, ఆధార్ కార్డ్ బ్యాక్ సైడ్ ఇవ్వండి ఫొటోస్.
మెన్షన్ బ్యాంక్ నేమ్ అని ఇచ్చారు. యువర్ బ్యాంక్, మీ బ్యాంక్ ఏ బ్యాంక్ నేమ్ ఇవ్వండి. చాలా ఉన్నాయి దీంట్లో బ్యాంక్స్ వచ్చేసి కెనరా, ఇండియన్ యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, చాలా ఉన్నాయి. ఆన్సర్ ఇచ్చేసేయండి. ఇంటర్ బ్యాంక్ అడ్రస్ అని ఇచ్చారు. బ్యాంక్ అడ్రస్ ఇవ్వండి. బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వండి. బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవ్వండి. ఇవన్నీ మీకు పేమెంట్ రావడానికి మాత్రమే. మీరు ఎలాంటి టెన్షన్ పడనవసరం లేదు. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నా అని చెప్పేసి సెలెక్ట్ ద బ్యాంక్ డాక్యుమెంట్స్ బీయింగ్ అప్లోడ్ అని ఇచ్చారు. పాస్బుక్ అప్లోడ్ చేస్తున్నారా, ఏం అప్లోడ్ చేస్తున్నారా ఇవ్వండి. బ్లడ్ గ్రూప్ ఇవ్వండి. ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి. కైండ్లీ ప్రొవైడ్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ నేమ్ ఇవ్వండి. ఎమర్జెన్సీ కాంటాక్ట్ రిలేషన్ ఇవ్వండి. ఐ సర్టిఫైడ్ దాట్ అని ఇచ్చారు. సో ఇది చదివేసి అగ్రి పైన క్లిక్ చేసేసి సబ్మిట్ పైన క్లిక్ చేసేయండి. అంతే సింపుల్. సో నేను వచ్చేసి ఇక్కడ సబ్మిట్ చేయొచ్చు, కానీ నేను ఇవన్నీ అప్లోడ్ చేయాలి కాబట్టి నాకు రాదు. ఇప్పుడు ఇవన్నీ అప్లోడ్ చేస్తేనే సబ్మిట్ అయిపోతుంది. డెఫినెట్గా చేసేయండి. అన్నీ ఉంటాయి అనుకుంటున్నాను మీ దగ్గర. పాన్ కార్డ్ కానీ ఆధార్ కార్డ్ కానీ ఇప్పుడు అందరికీ ఉంటున్నాయి కాబట్టి ప్రతిదీ క్లియర్ కట్గా చూసుకొని అప్లోడ్ చేయండి గైస్, జాగ్రత్తగా. సో దీనిలో నుండి మీరు చాలా మనీ ఎర్న్ చేసేసుకోవచ్చు. డైలీ 1000 అంటే మంత్లీ 30,000 వరకు మీరు ఈజీగా మనీ ఎర్న్ చేసేసుకోవచ్చు. సో చక్కగా ఇలా వర్క్ చేసేసుకోండి గైస్. ఇది వచ్చేసి లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేస్తాను. అండ్ టెలిగ్రామ్ ఛానల్ని తప్పకుండా ఫాలో అయిపోండి. ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కానీ తొందరగా వచ్చేసినాయి, తక్కువ మంది దాంట్లో పెట్టేస్తాను నేను. వీడియో చేయలేనివి దాంట్లో పెట్టేస్తాను. సో మీరు వచ్చేసి యూస్ఫుల్గా ఉంటుంది. అప్లై చేసేసుకుంటారు, జాబ్ తెచ్చుకుంటారు, వర్క్ చేస్తారు, ఎర్న్ చేస్తారు. సో దాట్స్ ఇట్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు సాల్వ్ చేస్తాను మీ డౌట్స్ వచ్చేసి. అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి గైస్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.